ప్రైజ్ ది లార్డ్. 9వ సంకీర్తన 1 నుండి 6 చరణాలు ధ్యానం చేసుకుందాం. 9వ కీర్తన ఒక గొప్ప విజయ గీతం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని 1వ చరణంలో వ్రాయబడి ఉంది. నా హృదయపూర్వకంగా నీ అద్భుత కార్యములన్నిటినీ. కొన్నిసార్లు మన హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించలేదని మనం ఒప్పుకోవాలి. కొన్నిసార్లు పాటల పుస్తకం మన చేతిలో పట్టుకొని లేచి నిలబడి గొప్పగా స్తుతి గీతాలు పాడతాము. కానీ అది హృదయపూర్వకంగా పాడినది కాదు. విజయం పొందడానికి ఉత్తమ మార్గం ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించడమే. కొన్నిసార్లు ఆయనను స్తుతించటం కష్టంగా ఉంటుంది. చెరసాలలో ఉన్న పౌలు శీలలను గురించి ఆలోచించండి. వారు అవమానపరచబడ్డారు. వారి హక్కులు నిరాకరించబడ్డాయి. వారి దేహాలు ఛిద్రమయ్యాయి. అయినప్పటికీ వారు హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించారు. ముక్కలైన మీ హృదయాన్ని పోగు చేసి ఆయనకిస్తే ఆయన దాన్ని బాగు చేయగలరు. మీరు మరలా ఆయనను స్తుతించగలిగినట్లు ఆయన దానిని యథాస్థానంలో అమర్చగలడు. పరిస్థితులను బట్టి మాత్రమే దేవుని మీరు స్తుతించవద్దు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను స్తుతించుడి. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను అని 2వ చరణంలో వ్రాయబడి ఉంది. బహుశా మీరున్న పరిస్థితిలో మీరు సంతోషంగా లేకపోవచ్చు. నేడు మీరు అనుకున్నవి అనుకున్న ప్రకారం జరగకపోవడం వలన మీలో సంతోషం లేకపోవచ్చు. అయితే మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలరు. నేడు మీరు ప్రభువునందు ఆనందించగలరు. ఎందుకంటే ఆయన మీ స్తుతికి పాత్రుడు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఈ కీర్తన సారాంశం ఇదే. మీ వైఖరి సరి అయినదైతే దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఆయన సింహాసనాసీనుడు. ఆయన తన చిత్త ప్రకారం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు చేసే క్రియలు దావీదుకు తెలియవు. కానీ దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసని దావీదుకు తెలుసు. కనుక మీ వైఖరి సరి అయినదైతే మీ ఓటమి స్పష్టమైన దశలో కూడా మీరు ప్రభువును స్తుతించగలరు. దేవుడు సింహాసనాసీనుడై ఉండగా సమస్తం సవ్యంగా నడిపించబడతాయి. మీ జీవితం ఇప్పటికిప్పుడు విచ్ఛిన్నమైతే మీ జీవితంలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు గనక ఆయన మీ జీవితాన్ని పునరుద్ధరిస్తాడు. ఆయన అలా చేసే వరకు ఆయన యందు ఆనందిస్తూ ఆయన నామమును స్తుతించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరెంతో గొప్ప దేవుడవు ప్రభా, సర్వాధికారివి, సర్వోన్నతుడవైన దేవుడవు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మహాదేవుడవు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభా, మా సంతోష సమయంలోనే కాదు ప్రభా, మా క్లిష్ట సమయాలలో కూడా ప్రభా, మా కష్ట సమయంలో కూడా నాయన మీ యొక్క గొప్పతనాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని స్తుతించే రీతిగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నాయన మా యొక్క స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనులు కమ్మని, మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.